అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. ఈ విధంగా చేస్తాం. చాలా మంది జాయిన్ అనేటువంటిది చేసేటప్పుడు ఇక్కడ ఒక షీట్ లో ఒకే టేబుల్లో మనం జాయిన్ అనేటువంటి దాన్ని చేయలేము. దానికి కంపల్సరీ 2 టేబుల్స్ అనేటువంటిది కావాలి. సో 2 టేబుల్స్ కావాలనుకుంటే ఇక్కడ మనం యాడ్ అని క్లిక్ చేసి సో ఇక్కడ ఇంకొక షీట్ అనేటువంటి దాన్ని దీనిలో ఎక్స్పోర్ట్ చేద్దాం. లేకపోతే టెక్స్ట్ డేటాబేస్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. టెక్స్ట్ డేటాబేస్. సో ఇందులో టెక్స్ట్ డేటాబేస్ లో ఇక్కడ ASS3 అనేటువంటిది ఉంది. ఈ డేటాబేస్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్స్ అనేటువంటిది ఈ డేటాబేస్ లో ఈ టేబుల్స్ అనేటువంటి చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటా సో ఇక్కడ సింక్రనైజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డేటాని మనం జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ అనేటువంటిది కూడా అక్కడ మనకి లింక్ అనేటువంటిది అవుతుంది. అవునా? సో ఇక్కడ జాయిన్ అవుతుందా? ఇక్కడ రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది కానీ జాయిన్ అనేటువంటిది అవట్లేదు. చాలా మందికి కూడా ఇక్కడ చాలా డౌట్ అనేటువంటిదిగా ఉంటది. ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను చూడు. సో మనకి ఇక్కడ ఈ డేటా షీట్ అనేటువంటి గ్లోబల్ సూపర్ స్టోర్ అనేటువంటి దానిలో ఒక షీట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఈ వేరే టెక్స్ట్ డేటా సోర్స్ అనేటువంటి దానిలో ఇంకొక షీట్ అనేటువంటిది ఉంది. సో దానిలో ASS3 టెక్స్ట్ అనేటువంటిది ఉంది. ఈ రెండిటికి జాయిన్ అనేటువంటి చేయాలని అనుకుంటే సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ మనకి జాయిన్ అనేటువంటిది అవదు. ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుందని అంటే కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది తప్ప ఇక్కడ జాయిన్ అనేటువంటిది అవట్లేదు. ఇక్కడ డేటా సోర్స్ చూడు, ఇక్కడ డేటా ప్రివ్యూ ఈజ్ నాట్ అన్అవైలబుల్ అని చెప్పి ఇక్కడ మనకి వస్తుంది. అవునా? సో ఈ జాయిన్ అనేటువంటి దాన్ని ఇలా చేయకూడదు. సో ఎలా చేస్తామని అంటే ఇక్కడ మనం ఈ షీట్ 1 అనేటువంటి దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి షీట్ 1 అనేటువంటిది ఈ విధంగా మనకి సపరేట్గా ఒక టేబుల్ టైప్లో ఇలా బాక్స్ టైప్లో మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో అలాగా మనకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ షీట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అప్పుడు మనకి జాయింట్స్ అనేటువంటి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ డేటా సోర్స్ అనేటువంటి వాటిలో ఇక్కడ కామన్ గా ఉండేటువంటిది ఇక్కడ నీకు దేనిలో అయితే కావాలనుకున్నావో ఆ డేటా ఫీల్డ్ అనేటువంటిది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఈ 2 టేబుల్స్ లో మనం జాయిన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మనకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ F4 అనేటువంటిది ఫీల్డ్ ఈ రెండింటికి మనం జాయిన్ చేయాలని అనుకుంటే ఇక్కడ ఒకవేళ మనం యూనిక్ ఐడి కాకుండా ఇంకోటి ఏదో మార్కెట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసినా లేకపోతే ఇక్కడ కామన్ గా ఉండేటువంటిది వేరేది ఇంకోటి ఏదో చేసినా మనకి జాయిన్ అనేటువంటిది ఇక్కడ రిలేషన్ అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. ఇక్కడ ఏమీ లేకపోతే ఏమీ సెలెక్ట్ చేయకపోయినా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా జాయిన్ చేయాలని అనుకున్నప్పుడు ఒక యూనిక్ డేటా అనేటువంటి దాన్ని సో ఇంకొకటి ఏదైతే రిలేషన్ అనేటువంటిది ఉందో ఆ రిలేషన్ అనేటువంటిదిగా ఉండేటువంటి ఫీల్డ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని సో ఈ డేటా అనేటువంటి ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అనేటువంటిది ఎలా ఉండాలో కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఈక్వల్ టునా, లెస్ దానా, లేకపోతే ఏ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం ఓకే చేస్తే అప్పుడు ఈ రెండింటికి కామన్ గా ఉండేటువంటి డేటా అనేటువంటిది ఏదైతే వస్తుందో ఆ డేటా అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అప్పుడు మనం షీట్ లోనికి వెళ్ళి ఆ డేటా అనేటువంటి వాటి మధ్యలో జాయిన్ అనేటువంటి దాన్ని చేస్తాం అనమాట. క్లియర్? సెలెక్ట్ చేసుకుని